వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో ఫస్ట్ది వచ్చేసి సింప్లిఫై స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు సెషన్లో మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాము. సిమ్ డెఫినిషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ వన్ ప్రోగ్రామ్ కూడా చూసేద్దామండి. ఓకే, ఇక్కడ మనకి ఎల్సిఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే, మనం సింపుల్ ఫ్లో ఏం చూసాము, ఒక పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ఫ్లో ఆఫ్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఆ బ్లాక్ కి సంబంధించి. ఒకవేళ ట్రూ అవ్వకూడదు, ఒకవేళ ట్రూ అవ్వకపోతే ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోయేది ఇఫ్ స్టేట్మెంట్ లో. కానీ ఎల్సిఫ్ స్టేట్మెంట్ కి వచ్చేసినప్పటికి ఏంటి అని అంటే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక పర్టికులర్ కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. ఇఫ్ కండిషన్, ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, ఆ బ్లాక్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేసేస్తుంది. అదర్వైజ్ లేదు అనుకుంటే ఇంకొక అనదర్ బ్లాక్ లో ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఫాల్స్ ట్రూ అయితే మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ చేస్తుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే వేరే కండిషన్స్ అనేవి, వేరే స్టేట్మెంట్స్ ఏమైతే ఇస్తామో వాటిని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సింటాక్స్, ఇఫ్ అని తీసుకుంటాము, ఇక్కడ కండిషన్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ 1 మనం ఏదైతే ఇస్తామో ఇది ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ వస్తాయి, ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ లో ఏమైతే ఉన్నాయో అవి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ఇది ఎల్స్ ఇఫ్ అండి. ఎల్స్ ఇఫ్ రెండు ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూసారు కదా కండిషన్, ఇది ఫ్లో చార్ట్ అండి. కండిషన్ ఇస్తాము, ట్రూ అయితే మనకి ఇఫ్ స్టేట్మెంట్ లో ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ అయిపోయి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ లో ఏమైతే కండిషన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఎల్స్ బ్లాక్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా, బిగ్గెస్ట్ ఆఫ్ 2 ఇన్పుట్స్. మనం 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది అని చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాస్తాము, హ్యాష్ ఇంక్లూడ్ conio.h రాస్తాం. ఈ 2 హెడర్ ఫైల్స్ రాసిన తర్వాత వాయిడ్ మెయిన్ అని చెప్పి ప్రోగ్రామ్ రాస్తాం, స్టార్ట్ చేస్తాము. ఇంట్ మనం తీసుకున్న నెంబర్స్ అనేవి ఇంటీజర్ అయితే ఇంట్ అని యూజ్ చేస్తాము, ఫ్లో చార్ట్ అయితే ఫ్లోట్ అలా యూజ్ చేస్తామని చెప్పాను కదండి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో. ఎవరైనా చూడకపోతే చూడండి, ఏ డేటా టైప్ యూజ్ చేయాలి అనేది తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే చూసేయండి. ఇక్కడ ఇంట్ ఏ కామా బి, ఇక్కడ 2 ఇన్పుట్స్ అని తీసుకున్నాం కదా, 2 ఇన్పుట్స్ తీసుకున్న దాన్ని బట్టి మనకు రావాలి బిగ్గెస్ట్ నెంబర్. 2 ఇన్పుట్స్ తీసుకున్నాము, సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాసాము ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఎంటర్ 2 నెంబర్స్ ఎంటర్ చేయమని రాసాము. నెక్స్ట్ స్కాన్ఎఫ్, ఇక్కడ 2 నెంబర్స్ ని తీసుకుంటాం కాబట్టి 2 నెంబర్స్ ని రీడ్ చేయాలి కాబట్టి పర్సన్ డి అని చెప్పి 2 సార్లు రాసి, అండ్ సింబల్ అడ్రస్ ని రీడ్ చేయడం కోసం కాబట్టి అండ్ ఏ దీన్ని యాంపర్సెంట్ అని కూడా అంటామండి అండ్ సింబల్ ని. ఇఫ్ ఇక్కడ కండిషన్ రాస్తాం, ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏం ప్రింట్ అవ్వాలి, బిగ్గెస్ట్ నెంబర్ అనేది %d రీడ్ చేసి కామా ఏ అనేది కదండి ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, ఏని ప్రింట్ చేయమని ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాం. లేదు ఆ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ అని ఇచ్చి ప్రింట్ ఎఫ్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ %d కామా బి. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ లో ఏమైతే స్టేట్మెంట్ ఉన్నదో ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. ఇది ఎల్సిఫ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఎల్సిఫ్ లాడర్ కూడా చూసేద్దామండి.
ఎల్సిఫ్ లాడర్. ఈ ఎల్సిఫ్ లాడర్ ఏంటి అనంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని చెక్ చేయొచ్చనమాట. ఇఫ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి మల్టిపుల్‌గా చెక్ చేయొచ్చు. దాన్ని ఎల్సిఫ్ లాడర్ అంటాం. అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనే దాన్ని చెక్ చేస్తుంది. కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఆ బ్లాక్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. లేదు కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ ఇఫ్ కండిషన్‌ని చెక్ చేస్తుంది. అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఎన్నైతే ఇస్తామో ఇఫ్ కండిషన్స్, ఆ కండిషన్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే మనకి కండిషన్ అనేది ట్రూ అయిందో అవి మనకి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు డిఫాల్ట్‌గా మనం లాస్ట్‌లో ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ అనే దాన్ని ప్రింట్ చేసేస్తుందనమాట. అదే ఇఫ్ ఎల్స్ లాడర్ అంటాము. మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసేదాన్ని. ఇక్కడ చూసారు కదా, ఇది సింటాక్స్ అండి. ఇఫ్ అని చెప్పి కండిషన్ ఇస్తాము. ఇది ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ మనం ఎల్స్ ఇఫ్ అని ఇస్తాం. ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి సెకండ్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. లేదు అనుకోండి, లాస్ట్‌లో మనం ఎన్నైతే కండిషన్స్ ఇస్తామో అన్నిటికి కూడా ఎల్సిఫ్ అని ఇచ్చేస్తాము. లాస్ట్‌లో మనకి ఎల్స్ అని పెట్టేసి ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇస్తాం. అంటే ఇచ్చిన ఇఫ్ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే లాస్ట్‌లో ఉన్న ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం కోసం అన్నమాట. నెక్స్ట్ ఇది సింటాక్స్ అండి. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూడండి. ఇక్కడ స్టార్ట్ చేస్తాము. కండిషన్ 1 ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఇది దీని యొక్క ఫ్లో చార్ట్ అండి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూసేద్దాం ఇప్పుడు. ఫాస్ట్‌గా చెప్పేస్తున్నానండి, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చెక్ ఇఫ్ ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్ నెంబరా, నెగెటివ్ నెంబరా, లేకపోతే జీరోవా అని చెప్పి మనకు చెక్ చేసి రావాలి రిజల్ట్ అనుకుంటున్నాం. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇచ్చాము. వాయిడ్ మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఒక నెంబర్ తీసేసుకున్నాం. ఇక్కడ ప్రింట్ఎఫ్లో మనం ఏమని రాసాము, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు %d, n. ఈ nలో స్టోర్ అయిన నెంబర్ అనేది మనకి తీసుకోవాలి అని చెప్పి ప్రింట్లో రాసాము. n నెంబర్ ఎంత మనకి 10 ఇచ్చాం. ఇఫ్ n గ్రేటర్ దెన్ 0 అనుకోండి, n అనేది 0 కన్నా ఎక్కువ అనుకోండి, మనకి ప్రింట్ఎఫ్ పాజిటివ్ అని రావాలి. ఇక్కడ మనం తీసుకుంది 10 గ్రేటర్ దెన్ మనకి ఎంతండి 0. కాబట్టి ఇక్కడే మనకి చూసారు కదా, n గ్రేటర్ దెన్ 0. ఇక్కడ కండిషన్ అనేది మనకి ట్రూ అయిపోయింది. సో ప్రింట్ పాజిటివ్. ఈ పాజిటివ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనం -10 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -10 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఈ కండిషన్ అనేది అప్పుడు ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. n లెస్ దెన్ 0, 0 కన్నా n అనేది తక్కువ అని చూస్తుంది. అంటే -10 అనేది మనకి లెస్ దెన్ 0 కదండి. కాబట్టి కండిషన్ అనేది అప్పుడు ట్రూ అవుతుంది. ఒకవేళ -10 తీసుకుంటే అప్పుడు ప్రింట్ నెగిటివ్ అనేది అప్పుడు ప్రింట్ అవుతుంది. లేదు మనం అవి ఏమి తీసుకోలేదు, n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు లాస్ట్లో మనకి ఏమిచ్చాం ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ 0. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే మనకి ఏం రావాలి, 0 అని రావాలి. ఇది మనకి ఇఫ్ ఎల్స్ లాడర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. అర్థమైందనే అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.